కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి 8వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుని దేవుణ్ణి మహింపరుద్దాం. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 4వ వచనం. నీవు మనుష్యులను జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుని మాటలు వింటున్న మీరు గ్రహించవలసింది ఏమిటంటే, దేవుడు మానవులను జ్ఞాపకం చేసుకుంటాడా లేదా? చేసుకుంటాడా? చేసుకుంటే ఎవరిని చేసుకుంటాడు? భూలోకంలో అందరినీ చేసుకుంటాడా? కొందరినే చేసుకుంటాడా? దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యం అంటా ఉంది కీర్తన గ్రంథం 78, 38, 39 వచనాల్లో, అయితే ఆయన వాత్సల్యపూర్ణుడై వారిని నశింప చేయక వారి దోషము పరిహరించువాడై తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనుచువాడు కాగా, వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరలి రాని గాలివలే ఉన్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటాడంట ఆయన. వారు చేసిన దోషాలను పరిహరించువాడై తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక కోపాన్ని అణుచుకునేవాడు, కేవలము నరమార్తులు శరీరదారులై ఉన్నారని విసరి వెళ్ళి మరలి రాని గాలివలే ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని జ్ఞాపకంలో లేని కుటుంబాలే కానీ, దేవుని జ్ఞాపకంలో లేని వ్యక్తులే కానీ ఎలా ఉంటారు అని అంటే, దేవుని ఆధీనంలో ఉండరు. వారు ఎవరు ఆధీనంలో ఉంటారు అని అంటే, సాతాను యొక్క ఆధీనంలో ఉంటారు. వారు నీకన్నా నాకన్నా బాగుంటారు. ఎందుచేతంటే వారు దాని చేత నడిపించబడతారు. కానీ నీవు దేవుని జ్ఞాపకంలో ఉండాలి అని అంటే ఏం చేయాలి అనే కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. ఎందుకంటే ప్రాముఖ్యమైన విషయాలు. అలాగున మనం మన కుటుంబాలు ఆయన జ్ఞాపకంలో ఉండి ఆశీర్వదించబడాలి అని అంటే మనం ఏం చేయాలనే విషయాలు తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని చూసి నేర్చుకుందాం మనం. 103వ కీర్తన, కీర్తనల గ్రంథం 103వ కీర్తన 13, 14 వచనాలు రాసుకోండి. అయ్యా, నేను నీ జ్ఞాపకంలో ఉండాలంటే ఏంటి? అయ్యా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే నేనేం చేయాలి? అవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. పిల్లలు వాటిని నేర్చుకొని అభ్యసించవలసిన విషయాలు, అనుసరించవలసిన విషయాలు. దేవుని వాక్యం అంటా ఉంది చూడండి, 103, 13, 14. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నియమింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. హల్లెలూయా. వాక్యం ఏమంటా ఉంది? ఒక తండ్రి తన కుమారుని ఎలా జాలిపడినట్లు జాలిపడతాడు. ఎవరి పట్ల? ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడతాడు. మనము నియమింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉంది. ఆయన స్వరూపములో, ఆయన రూపంలో ఆయన కుమారునిగా నరుని నిర్మించుకున్నాడు. ఆయన కుమారుడు పాడైపోవటం ఆయనకి ఇష్టం లేదు.
నశించిపోయి నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే శరీరధారిగా ఈ లోకానికి ఆయన వచ్చి మన పాపముల కొరకు కల్వరి సిలువలో యజ్ఞమై యాగమై రక్తము చిందించి మరణించి భూతాపితం చేయబడి పునరుద్ధానుడై లేచి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై తండ్రి ఆజ్ఞ కొరకు వెయిట్ చేస్తూ ఆయన ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు రావటానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మనం అందరము ఆయన జ్ఞాపకంలో ఉండాలి. ఒక 2-3 కుటుంబాలు ఏ రీతిగా ఆయన జ్ఞాపకంలో ఉన్నాయో తెలుసుకొని ముగించుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండ గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే చూడండి. ఆదికాండము 8వ అధ్యాయము 11వ వచనం. దేవుడు నోవాహును అతనితో కూడా ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడట. చెప్పాడు, ఈ భూమిని నశింపజేయిస్తున్నాను జలప్రళయం చేత, ఈ భూమి అంతా నశించిపోద్ది, నీవు వాడను సిద్ధపరచుకొని చెప్పాడు దేవుడు. నీరు లేదు, వర్షాలు లేవు, ఏమీ లేవు. తన కుటుంబంతో వాడను సిద్ధపరచుకుంటున్నాడు. దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకోవటానికి గల కారణం ఏమిటి అని అంటే, ఆ అధ్యాయం అంతా మనం చదువుకుంటే 6, 7, 8 అధ్యాయాలు నోవాహు నీతిమంతుడు, నోవాహు నిందారహితుడు, నోవాహు దేవునితో నడిచినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధపరచుకున్నాడు. ధైర్యశాలి, భక్తిహీనులైన వారికి దేవుని సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక నేను వాట్సాప్లో ఒక మెసేజ్ చూశాను. ఇందాక ఇక్కడికి వచ్చే ముందే ఒక హిందువు రక్షణ పొందాడు. రక్షణ పొంది దేవుణ్ణి తెలుసుకొని దాదాపుగా ఇప్పుడు 120 గ్రామాలు ఎన్ని తిరిగాడు ఆయన. కారు వేసుకొని ఒక చిన్న బాక్స్ ఒకటి కారులో పెట్టుకొని ప్రతి ఊరు గ్రామంలో కానీ సెంటర్లో కానీ ఆ కారు మీద బాక్స్ పెట్టుకొని సువార్తను ప్రకటిస్తున్నాడు. సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆ బీజేపీ కండవ ఒకటి పెట్టుకున్నాడు ఆయన, జెండా ఒకటి పట్టుకొని ఆయన దగ్గరికి వచ్చి వాదన చేస్తున్నాడు. నువ్వు సువార్తను ప్రకటించడానికి వీల్లేదు, నువ్వు మతం మార్చడానికి వీల్లేదు అని చాలా గొడవ పెట్టుకున్నాడు. నేను ఎవరిని మతం మార్చట్లేదు, నేను నా దేవుణ్ణి ప్రకటించుకుంటున్నా, ప్రకటించుకునే స్వాస్థ్యము నాకు రాజ్యాంగంలో ఉంది, మత మార్పిడి నేను చేయట్లేదు అని ఇతను తర్కం పెట్టుకుంటున్నాడు. ఈలోపు జనం పోగొడ్డారు. పోగొడి తర్కం జరుగుతూ ఉంది, ఆయన మీద తిరగబడుతూ ఉన్నాడు. నేను పోలీసు వాళ్ళని పిలుస్తా అన్నాడు. నువ్వేమన్నా చేసుకో, నేను సువార్తను మాత్రం ఆపను, నీ చేతనం చేసుకో అంటాడు. నువ్వు ఇక్కడ ప్రకటించడానికి లేదు అంటాడు. ఆయన నేను చావనన్నా చేస్తాను కానీ నా దేవుని సువార్తను మాత్రం నేను ఆపను అంటున్నాడు. హల్లెలూయా. అంతటి త్యాగమూర్తులు ఎవరున్నారు చెప్పండి? ఏదో నేను రక్షణ పొందాను, నా కుటుంబం రక్షణ పొందింది, నీకు అన్ని దేవుడు సమకూరిస్తే చాలు, అదే రక్షణ అనుకుంటున్నావు. నిన్ను స్వస్థపరిచాను, నీ అప్పులు తీరుతాను, నీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాను, నీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను, నువ్వు మేడ కట్టుకుంటాను, మిది కట్టుకుంటానే కాదు. దేవుని కొరకు నిలబడి స్వార్థను ప్రకటించే వాళ్ళంగా ఉండాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం రక్షణ పొందాము అని అనుకుంటే సరిపోదు. అతను అంటున్నాడు, నాకు తెలుసు, నాకు ఏదో ఒక చోట థ్రెడ్ ఉంటుంది, నన్ను చంపేస్తారు, అయినా సువార్తను మాత్రం నేను ఆపను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ రోజున అదే పరిస్థితి నోవహుకు. ఏమంటున్నాడు తెలుసా? జనమందరూ చిటికెం పిచ్చెక్కిందేంటి, వానలు లేవు, వర్షాలు లేవు, ఎండిపోయింది, అంతా నీరు లేని పరిస్థితిలో ఉంటే ఇతను వచ్చి ఏంటి ఇలాగంటాడు, ఇతను వచ్చి ఏంటి వాడని సిద్ధపడి మెంటలెక్కిందా అని అంటున్నారు. అయితే తన కుటుంబం మాత్రం కోఆపరేట్ చేసింది. గుర్తుపెట్టుకోండి, కుటుంబంలో భార్యాబిడ్డలు కోఆపరేషన్ లేకపోతే సువార్త ముందుకు సాగలేదు. అది సంఘమైన, కుటుంబమైన, వ్యక్తిగత జీవితమైన త్యాగపూరితమైంది ఈ సేవ అంటే. అలాంటి పరిస్థితిలో ఓడను తయారు చేసి సిద్ధపరిచాడు. ఎవరంటే ఆయన నోవాహు గారు, నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు, ధైర్యశాలి, దేవుని భయం కలిగినవాడు, తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధపరుచుకున్నాడు. అంతేకాదు భక్తిహీనులైన వారి ఎదుట దేవుని సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. అందుకని దేవుడు అంటా ఉన్నాడు, అతను నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. నీవు నీ ఇంటి వారు క్షేమంగా ఉంటే కుదరదు. సువార్తను ప్రకటించే వారంగా మనం ఉండాలి. సువార్తను ప్రకటించే వారంగా మనం ఉంటేనే, దేవుని భయం కలిగి మనం ఉంటేనే దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగనే హన్నా విషయంగా దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. 1వ అధ్యాయం 15వ వచనం మొదటి సమూయేలు గ్రంథంలో హన్నాను 1వ అధ్యాయం 1వ సమూయేలు 1వ అధ్యాయం 11వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షవరపు కత్తి ఎన్నటికి రానయ్య కూడా బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరును చూచుచుండెను. నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు నాకు పిల్లోడిని ఇస్తే ఆ పిల్లోడిని నీకు సమర్పిస్తాను అని దేవుని సన్నిధిలో అంటా ఉంది. ప్రేమని దేవుని బిడ్డలారా, ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? సమయాలనిచ్చాడా దేవుడు లేదా? ఇచ్చిన మాట నెరవేర్చుకుందా లేదా? అలాంటి వారినే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని సన్నిధిలో మనం ఉండి నిత్యము ప్రార్థించే వారముగా మనం ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. చూడండి, అంతేకాదు చాలామంది ఉన్నారు, కానీ ఒక్క 5 నిమిషాల్లో ముగిస్తాం. మొదటిగా చూడండి, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 34వ వచనాన్ని చూడండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 34వ వచనం, నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించెను కనుక దావీదును జ్ఞాపకం చేసుకొని అతని దినములన్నీ అతని అధికారిగా ఉండనిత్తును. హల్లెలూయా. ఏం చేశాడంట? నా సేవకుడైన దావీదు ఏం చేశాడంట? ఆయన నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచాడు, నా కట్టడలను ఆచరించాడు గనుక నేను అతన్ని జ్ఞాపకం చేసుకుంటా. ఎందుకంటే అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, నేను కోరుకున్నవాడు కూడా ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చెప్పినట్లుగా దేవుడు వాక్యాన్ని ఏ విధంగా రాసి ఉంచాడో దాన్ని అనుసరించి నడవకుండా నామకార్థమైన భక్తి, నామకార్థమైన ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోడు. దావీదులాగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలి, ఆయన కట్టడలను అనుసరించి నడిస్తే దేవుడు తప్పక మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. రెండవదిగా చూడండి,
అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 31వ వచనం. కొర్నేలి అనే భక్తిపరుడు ఉన్నాడు. ఆయన, కొర్నేలి, నీ ప్రార్థన వినబడను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి అని అంటా ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడట? తన భక్తి కలిగి ఉన్నాడు. ఇటలీ పల్రాలమనబడిన సైన్యంలో సైన్యాధిపతి ఆయన. కొర్నేలి అనే భక్తిపరుడు, తన కుటుంబం అంతటితో దేవుని భయం కలిగినవాడు, బహుధర్మకార్యాలు చేసేవాడు, తన కుటుంబంతో నిత్యము ప్రార్థనలో గడిపేవాడు. కనుకనే దేవుడు తనను జ్ఞాపకం చేసుకొని దూతని తన ఇంటికి పంపించేశాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్య కారణాలు ఏమిటి? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలి, నిత్యం ఆయన సన్నిధిలో మొరపెట్టాలి, ఆయన కట్టడలను అనుసరించి నడవాలి. మనము మన కుటుంబాలతో దేవునికి నిత్యము ప్రార్థన చేస్తూ ధర్మకార్యములు చేస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తులు దేవుని జ్ఞాపకంలో ఎప్పుడు ఉంటారు. హల్లెలూయా. చూడండి, తర్వాత కీర్తనాకారుడు 111వ కీర్తన 5వ వచనంలో చెప్పుతూ ఉన్న మాట చూడండి. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుని రక్షణలోనికి నువ్వు రాగానే, దేవుని సన్నిధిలో నువ్వు ఉండగానే దేవుడు నీతో ఒక నిబంధన చేస్తాడు. ఏమిటది? అమ్మా, నువ్వు భయపడవద్దు, బరవద్దు, దిగులు చెందవద్దు, ఏ చింత నీకు కలిగి ఉండవద్దు, నిన్ను నీ కుటుంబాన్ని నేను రక్షిస్తానని ఒక వాగ్దానం ప్రభు నీకు ఇస్తాడు. ఒక నిబంధన వడంబడికి నీతో చేస్తాడు. దాన్ని కనుగొని దాన్ని అనుసరించి నడవాలి. అది ఏమంటుంది వాక్యం? తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు, ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. నీతో చేసింది. వెంటనే నీ బిడ్డకి ఆపద వచ్చింది, ఒక శ్రమ వచ్చింది, ఒక అస్వస్థత వచ్చింది. వెంటనే నీ కుటుంబంలో ఉన్న వారిని గురించి ప్రభువు ఏం చేస్తాడట? నిన్ను జ్ఞాపకం చేసుకుని వారిని రక్షిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని లోతును రక్షించాడు దేవుడు. చూడండి, ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయం 29వ వచనాన్ని చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనం. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యలో లోతు నివసించుచుండగా అతనిని తప్పించను. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? ఎవరిని రక్షించాడు? అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు, లోతును రక్షించాడు. హల్లెలూయా. తన సహోదరు నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, వేడుకుంటా ఉన్నాడు. అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని దేవుడు లోతుని సొదొమ గొమొర్రా పట్టణాలను దహించి వేసేటప్పుడు ఆ పట్టణంలో ఉన్న లోతుని తన కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చాడు. నీవు ప్రార్థన చేస్తే, మనం ప్రార్థన చేస్తే మన కుటుంబంలో ఎవరో ఒకరు రక్షించబడాలి కదా. మనం ప్రార్థన చేస్తుంటే మనం ఇబ్బందిలో ఉన్న మన కుటుంబస్తుల గురించి ప్రార్థిస్తే దేవుడు మన విజ్ఞాపన ఆలకించి వారిని రక్షిస్తాడు. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథం 112 వచనం. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుండు. ఎవరుంటారట? అండర్లైన్ చేసుకోవాలి ఈ వాక్యాలు. ఎవరు జ్ఞాపకంలో ఉంటారు? నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉంటారు. నీతిని అనుసరించి నడవాలి అన్ని విషయాలలో. నీ వ్యక్తిగత విషయాల్లో, దేవునికి ఇచ్చే విషయాల్లో, కుటుంబ విషయాల్లో, ఇతరులతో ఉండే విషయాల్లో, అన్ని విషయాలలో నీతిని అనుసరించి నడవాలి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉండదు. నిత్యము. నీ అవసరానికి కాదు, నీ అక్కరికి కాదు,
నిత్యము దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను నడిపిస్తాడు. చివరగా 136వ కీర్తన 23వ వచనం తీయండి, ముగించేస్తున్నాను. 136:23 మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. ఎప్పుడు నీవు నీతి న్యాయములు అనుసరిస్తూ ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను నువ్వు అనుసరించి నడిస్తే, నిత్యము దేవుని సన్నిధిలో నువ్వు ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నిత్యము నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను మన కుటుంబాలను దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే ఏం చేయాలట? ఆయన ఆజ్ఞలు నడవాలి, ఆయన చెప్పినట్లు మనం వినాలి, ఆయన కట్టడలను అనుసరించి నడవాలి. అంతేకాదు నోవహు వలె నీతిని, యథార్థతను, దేవుని భయమును, నిందారహితను, ఆయనతో నడవటం, ధైర్యం కలిగి ఉండటం, భక్తిహీనులు ఎదుట సువార్తను ప్రకటించేవాడుగా ఉండటం, వాళ్ళముగా మనం ఉండటం, దేవుని నిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నట్లయితే దేవుడు మనలను ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగున మనలను మన కుటుంబాలను దేవుడు నిత్యము జ్ఞాపకములో ఉంచుకొని ఆశీర్వదించు.